హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో, అందరికీ వరలక్ష్మి పండగ శుభాకాంక్షలండి. పండగ అందరూ బాగా చేసుకున్నారా? చేసుకునే ఉంటారు. మేము కూడా బాగా చేసుకున్నామండి. సో, ఇదొచ్చేసి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. అబ్బా! ఆడవాళ్ళకి పండగ అనంగానే చాలు ఇల్లు పీకి పందిరేసేస్తాం కదా! అలాగే నేను కూడా అందులోనే మెంబర్ అనమాట అనుకోండి. ఎందుకు అనంటే వరలక్ష్మి పండగతో మొదలవుతుందనమాట మనకి పండగల సీజన్లు. ఇంకా వచ్చేదంతా వినాయక చవితి ఇవన్నీ ఉంటాయి కదా! అందుకోసం మంచిగా డీప్ క్లీనింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి పాటికి కూడాను మంచిగా కలర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ముగ్గులైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా పదే పదే పసుపు కుంకాలతోని ఇంక నేను అలా రుద్దలేను. ఇంకా వచ్చేది ఈ వర్షాకాలంలో ఆ పసుపు కుంకాలు పెట్టినవి కూడా చెరిగిపోతున్నాయి అన్నమాట. అందుకోసం ఇలా పెయింట్ అయితే వేసేసుకుంటే చెరగవు. అలా పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ వేసేసుకోవచ్చు అన్నట్టుగా ఈ విధంగా ముగ్గులైతే వేసేసుకున్నానండి. ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో అసలు. కలర్ అంటే పెయింట్ అంతా వేయగానే ఎంత బాగా అనిపించిందనమాట. సో, ఇంకా పెయింట్‌లన్నీ వేసేసుకున్నాను. ఇంకా ఇల్లు క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజనమాట. అంటే ఆ రోజు వీడియో. ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా బజార్‌కైతే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు, నేను కలిసి వెళ్తున్నామనమాట షాపింగ్‌కి. కొంచెం షాపింగ్ ఉంటే అంటే పూలవి తెచ్చుకునేదుంటే వెళ్దాం అన్నట్టుగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఆవిడైతే చక్కగా అమ్మవారి ఫేస్ కూడా రెడీ చేసేసారు. ఇంకా ఇక్కడ చూసారా దీపాలకొచ్చేసి విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి అలంకరణ కూడా చేశారనమాట. చేసి పెట్టేసుకున్నారనమాట. ఇలా ముందు రోజు మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి పనులు ఈజీగా అవుతాయి అన్నట్టుగా అందరం హడావిడిగా ఉన్నాంలేండి. ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా షాపింగ్‌కనో లేకపోతే ఇంకేదో తెచ్చుకోవడానికనో వెళ్తూ ఉండడం జరిగింది. ఇక్కడొచ్చేసి మాకు దగ్గరలో ఉన్న జిఆర్‌టి జ్యువెలరీ షాప్‌కి అయితే వెళ్ళాము. తన ఓల్డ్ పట్టీలుంటే అది మార్చేసి కొత్తగా ఏదో అంటే సెంటిమెంట్ కదండి. వరలక్ష్మి పండుగ రోజు ఏదో ఒక వస్తువు తీసుకోవాలన్నట్టుగా అనేసి తనైతే తన పట్టీలు మార్చుకుందాము అనేసి వచ్చారనమాట. నేను కూడాను కాయిన్ తీసుకుందామని వచ్చానండి. మా అమ్మాయికి సేవ్ చేసుకోవడం ఇష్టమనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత ఇచ్చే మనీని అన్నీ డబ్బులు దాచుకొని ఒక 10,000 దాకా పెట్టుకుందనమాట. తను అడుగుతూనే ఉంది. ఒక గోల్డ్ కాయిన్ అయితే నాకు కొనేసి ఇవ్వండి అనేసి. వాళ్ళిచ్చే మనీని వేస్ట్ చేయకుండా దాచుకొని సంవత్సరంకి ఒకసారి ఒక గోల్డ్ కాయిన్ ఏదో ఒక చిన్న కాయిన్ తీసుకోవాలి అన్నట్టుగా అలా తనకి ఇష్టం అనేసి ఒకటైతే తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను అసలు గోల్డ్ అదే కాయిన్ అయితే తీసుకోనండి. అమ్మ వాళ్ళు నా పేరు మీద పెడతారనమాట. ఆల్రెడీ అక్కడ పూజ అయితే చేస్తారు. అయితే తన కోసమని ఒకటి తీసుకున్నాను. ఇంకా ఎలాగో తీసుకోవాలి కదా అనేసి అదొకటి పర్చేజ్ చేశాను. ఇంకా అక్కడ మీరు పూల మార్కెట్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాం. కొద్దిగా షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి అయితే బేగ వచ్చేసాము. ఇది వచ్చేసి పండగ ముందు రోజు అనమాట. అంటే లక్షవారం అంటే గురువారం రోజు ఇలా మాకు దగ్గరలో మార్కెట్ అయితే ఇలా ఉంటుంది. అబ్బాయి నేనైతే వెళ్తున్నాము. మా పాప ఏదో పని చెప్పిందనమాట. తనకి ఏదో తీసుకురావాలంటే అలా ఒక లుక్ అయితే ఇచ్చాను. ఏం తీసుకురావాలి ఈ బిజీ షెడ్యూల్లో అనేసి. తను అంతేనండి. తను ఏదో వేసుకోవాలని చెప్పింది. అయితే దొరికితే తీసుకొస్తాను లేదంటే లేదు అన్నట్టుగా వచ్చేసాను. ఇంకా మార్కెట్లో చూస్తే లక్ష్మీదేవి పండగకి సంబంధించినవన్నీ అనమాట మనకి ఎదురు పడుతూ ఉంటాయి.
మంచి కలర్ఫుల్గా మారుతుందనమాట మార్కెట్ మొత్తం. ఇంకా బిజీగా ఉంటుంది. ఇంకా నాకు కావాల్సిన వస్తువులైతే తీసుకొని వచ్చేసాననమాట. ఇప్పుడొచ్చేసి దేవుడికి అలంకరణ చేసుకోవడము ఎలా అనేది ఒక వీడియోలోనైతే పెట్టాను. మా మరదలైతే నాకు వీడియో కింద కామెంట్ చేసిందనమాట. చిన్న షార్ట్ కింద కామెంట్ చేసింది. "వదిన ఈ ఇయర్ రింగ్స్ ఎలా పెడతావు అమ్మవారికి" అని అడిగిందనమాట. నేనైతే ఇయర్ రింగ్స్ కోసం అంటే మన జ్యువెలరీ వేసుకోవడానికి తగ్గట్టుగా ఇక్కడ హోల్స్ అయితే పెట్టించాను. చూసారా మీరిక్కడ? ఆ హోల్స్‌కి నేను నేను వేసుకునే జ్యువెలరీ ఏవైతే ఉంటాయో గోల్డ్ జ్యువెలరీ ఏదైనా గోల్డ్ అయినా అవ్వండి, మనకి దగ్గర ఉండే వస్తువులు ఏవైనా సరే అవి వేసుకునేటట్టుగా హోల్స్ అయితే పెట్టించుకున్నాను. అలాగే నోస్ దగ్గర అంటే ముక్కు దగ్గర కూడాను ఒక హోల్ అయితే పెట్టించాను. ముక్కు పుడక పెట్టడానికి అక్కడ ఆల్రెడీ నేను ముక్కు పుడక పెట్టేసి అలా ఉంచేస్తానన్నమాట. అదైతే తీయను. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను మంగళసూత్రం. అది కూడా పెట్టడానికి హోల్ అయితే పెడతారండి. కానీ అది ఎందుకో మరి పెట్టించలేదు, విడిగా కట్టేస్తానన్నమాట. సో ఈ హోల్‌కి ఇప్పుడు నేను ఈ జ్యువెలరీలు ఎలా పెడతాను అనేది చూపిస్తున్నాను. తను డౌట్ ఎలాగో అడిగింది కదా అనేసి ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇంకా కొన్ని ఫేసులకైతే ఆటోమేటిక్‌గా ఇవి వచ్చేస్తాయన్నమాట. జ్యువెలరీలు అంతా స్టోన్స్‌తో అతికించి అలా ఇచ్చేస్తారు. కానీ నాకు అది నచ్చదండి. ఎందుకంటే ప్లెయిన్ ఫేస్ ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా అంటే మనకి తగ్గట్టుగా రెడీ చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఇవి ప్రిఫర్ చేశానన్నమాట. అది కూడా చూపిచ్చారు. కానీ నాకు అది ఆ ఫేస్ నచ్చలేదు. ఇంక మా అమ్మవారి ఫేస్ అయితే ఒక పావు కేజీకి కొంచెం తక్కువ, ఎంతో తక్కువ అనమాట. మరి పావు కేజీ అయితే కాదు, కొంచెం 200 గ్రామ్సో ఏదో అనుకుంటా మాదైతే. అంటే మరీ అంత పెద్దగా ఉండదు, మరి అంత చిన్నగా కూడా ఉండదు, మీడియంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వీటికే మాటీలు కూడాను, సైడ్ మాటీలు కూడాను ఫిక్స్ చేసేస్తానన్నమాట. నా వీడియోస్లో మీరు చూసినట్లయితే అమ్మవారి ఫేస్కి కోకోనట్కే అదే కొబ్బరికాయకి మనం కలశం పెడతాం కదా, కొబ్బరికాయకి ఈ మాటీలు కూడాను ఇది చేసేస్తాను, ఫిక్స్ చేసేస్తానన్నమాట. సో ఇలా గుండీలు పెట్టుకున్నట్లయితే వెనకాతల కొంచెం మరి ముందుకు వచ్చేదనమాట. వెనక గుండీలు కూడా పెట్టానన్నమాట. సో ఇలా ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటానండి. సో అంతే. మన దగ్గర మన ఇష్టం, మన దగ్గర ఏ జ్యువెలరీలు ఉంటే ఆ జ్యువెలరీలు పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ గోల్డ్ జుంకాలు అయితే పెద్దవే ఉన్నాయన్నమాట. అందువల్ల నాకు బాగా కనిపిస్తాయి అన్నమాట. లేదంటే ఆర్టిఫిషియల్‌లో కూడాను పెద్ద పెద్ద జుంకీలు దొరుకుతాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా 2 చెవులకి చక్కగా పెట్టేసుకుంటారనమాట. ఇది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చిన్న చిన్న బొట్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. అంటే డిజైన్ చేసుకుంటాను. కిరీటం దగ్గర కానీ ఇంకా స్టోన్స్ అన్నీ అంటించుకుంటానండి. అంతే. సింపుల్గా ఉండాలి, మనకి సిల్వర్ బాగా కనిపించాలి అన్న కాన్సెప్ట్ అనమాట నాది. అప్పుడు మనకి ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఫేసు కనిపిస్తుంది, మనం పెట్టే ఆర్నమెంట్స్ కూడాను కనిపిస్తాయి అనమాట. మరీ జిగ్ అలాగా కాకుండా క్యూట్గా కనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో? ఇలా ఇలా ఫిక్స్ చేసి దీనికి కొబ్బరికాయకి కట్టేసుకోవడమే. ఇంకా వేరే అలంకారం అంతా చేసుకుంటాను. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఒకవేళ చూస్తే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కాకపోతే
అవి పాత వీడియోలండి. కొంచెం సౌండ్ ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటది కాబట్టి, ఎక్కువ నేనది చూపించలేకపోయాను. ఇంగా ఇవన్నీ అలంకరణ చేసేవి ఆ వీడియోలు తీసి పెట్టలేకపోతున్నాననమాట. శారీ డ్రేపింగ్ అని ఇవన్నీ ఆల్రెడీ పెట్టేసాను. మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే కొంచెం టైం పట్టేస్తుంది. అందుకోసమే ఇదంతా అమ్మవారిని రెడీ చేసేసరికి నాకు 12:00 అయిపోయింది. అసలు ఫుల్లు బిజీ ఉంటుందనమాట. అన్ని పనులు చేసుకునేసరికి ఈ టైం పట్టుద్ది. అందుకే నేను కొన్ని కొన్ని వీడియోలు స్కిప్ చేసేస్తూ అంటే తీయలేకపోతున్నాను. సో, ఓవరాల్ అయితే ఇలా అమ్మవారైతే లుక్ అయితే వచ్చిందనమాట. సో, ఇంకా నేనైతే ఆ రోజు నైట్ 12:00 అయిపోయింది కదా! ఇంక అమ్మవారిని అంతా రెడీ చేసేసాను. నేను పెట్టాల్సినవన్నీ పెట్టేసి ఇంకా పొద్దున్న లెగిసిపోయాననమాట. పొద్దున్న 4 ఆ టైంకి 4:00 లెగిస్తే ఇప్పటికి నాకు పూజకి టైం అయిందనమాట. 7:30 అట్లా అన్ని పనులు చేసుకొని స్నానం అంతా చేసుకొని వచ్చి అవన్నీ చేసుకునేటప్పటికే ఇంకా అక్కడ దేవుడి గుడిలో దీపం పెట్టుకొని ఇంక ఇక్కడ అన్నీ అలంకరించుకొని అంటే ఓన్లీ శారీ డ్రేపింగు ఇంకా ఫేసు డెకరేషన్ మాత్రమే చేశాను. తర్వాత ముందు అవన్నీ పూలు అవన్నీ అలంకరణ అంతా చేయలేదు కదా! పొద్దున్న లెగిసి ఇవన్నీ చేసుకున్నాననమాట. సో, ఇదండి. ఓవరాల్ లుక్ అయితే మా అమ్మవారు ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా నాకొచ్చే ఏదంటే అమ్మవారు ఏదైతే ఉంటుందో పక్కన వేసేసుకుంటాననమాట. టీవీలో పాటలు కానివ్వండి, మంత్రాలు, అష్టోత్తరాలు కానీ ఇవన్నీ వేసుకొని పూజ అయితే చేసుకుంటాను. నాకు నచ్చినట్టుగా, నాకు తెలిసినట్టుగా. ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అనేసి నాకైతే ఉండదు. నాకు ఇష్టంగా అమ్మవారిని చూస్తూ అలాగా ప్రశాంతంగా చేసుకుంటానన్నమాట. తృప్తిగా చేసుకుంటాను. హ్యాపీగా చేసుకుంటానన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంటలు కూడా చేసుకున్నానన్నమాట. ఇంక అవన్నీ చాలా 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 ఆ రోజంతా ఫుల్ బిజీ అనమాట. మాకేంటంటే ఇక్కడ పొద్దున్న ఎవరు కుంకుమ తీసుకోవడానికి అంటే వాయినాలు తీసుకోవడానికి అయితే రారండి. అందరము ఇంకా సాయంత్రమే అందరి ఇంట్లో పూజ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు అందరూ చేస్తారు. ఇలాగే కూర్చోబెట్టి అమ్మవారిని అందరూ చేసుకుంటారనమాట. వరలక్ష్మి పండుగ వచ్చిందంటే అందరూ బిజీగా ఉంటారు. సో, అందుకోసమే పొద్దున్నైతే ఎవ్వరు రారండి. ఇంక మన ఆంధ్రాలోనైతే పొద్దున్నొస్తారు కాబట్టి పొద్దున్న పనులన్నీ అయిపోతాయి. ఇంకా అన్నీ ఇంకా వాయినాలు కూడాను ఇచ్చేస్తారు. మధ్యాహ్నం అంతా ఖతం అనమాట. మాకిక్కడ అలా లేదనమాట. మధ్యాహ్నం అదే భోజనాలు రెడీ చేసుకోవాలా, ఇంకా భోజనాలు పెట్టాలి అంతా. తర్వాత సాయంత్రం ఫ్రీ అయ్యి అందరింట్లకి యాక్చువల్లీ చెప్పాలంటే ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాతే వాయనం ఇవ్వాలనేసి ఉందన్నమాట అమ్మవారికి. కానీ మన ఆంధ్ర సైడ్ వేరేలా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా చేసుకుంటారు. మేము కర్ణాటక వచ్చిన సెకండ్ మా పాప 3rd ఇయర్ 4th ఇయర్ అప్పటి నుంచి నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నానండి. అంటే అమ్మవారికి ఇలా ఫేస్ అంతా పెట్టలేదు. నార్మల్ కలశం అయితే పెట్టుకొని ఇంకా నాకు తోచినట్టుగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పిన్ని వాళ్ళైతే ఇలాగే చేస్తారనమాట. అప్పుడు చేసేవాళ్ళు. ఇంక తర్వాత ఫస్ట్ ఇయర్ అలా చేశాను. ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా అమ్మవారిని అయితే అదే ఫేస్ కొనుక్కొని అమ్మవారి ముఖము కొనేసి ఇంకా ఇలా చీర కట్టడము, కూర్చోబెట్టడము ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే స్కిప్ అయితే చేయలేదు. ఎప్పుడు ఇదైతే రాలేదు.
సో ప్రతిసారి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. వ్రతం చేసుకున్నాము అనే కాదండి, ఫలితం కూడాను మంచిగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరింట్లోనూ అమ్మవారు ఆ రోజైతే వివిధ రకాల్లో ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మార్కెట్‌లో వచ్చే గెటప్‌లు అంటే అమ్మవారికి ఆ సెట్టింగ్‌లు గానివ్వండి, ఇప్పుడైతే అసలు కళ్ళు మలిగిపోతున్నాయి అన్నమాట. ఫుల్లు డెకరేషన్ పీసులు గానివ్వండి, ఇంకా ఫ్లవర్ బొకే ఇవైతే డెకరేషన్స్ అయితే ఫుల్ ఏకదమ్ ఆర్చులే వచ్చేస్తున్నాయి. చెప్పాలంటే డబ్బులుండాలి కానీ మనకి దొరకందంటూ ఏదీ లేదండి. అన్ని రకాలు దొరుకుతున్నాయి. నేనైతే సింపుల్‌గా ఈసారి అయితే వెనకాతల కర్టన్ అయితే వేశాను. అదే బనానా లీఫ్ కర్టన్ అయితే వేసుకొని ఇంకా ఈసారి 2 ఇవైతే పెట్టాను. కొంచెం గుబురుగా కనిపించాలి అరిటాకులు అన్నట్టుగా 2 తీసుకున్నాననమాట. ఒక జత వచ్చేసి రూ. 50 అట్లా పడింది. అయితే 2 తీసుకున్నాననమాట. 2 అంటే 4 తీసుకున్నాను. ఇంకా బొకే ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ దొరుకుతాయనమాట. అవి కట్టల రూపం అంటే దీనిగా దొరుకుతాయి. అదొచ్చేసి కట్టొచ్చేసి రూ. 100 ఏమో. చామంతుల్లాగే ఉంటాయి. కలర్‌ఫుల్ చామంతుల్లాగా. అవొచ్చేసి రూ. 100 ఏమో. అవి ఇగో ముందుల మీకు కనిపిస్తున్నాయి కదా! అక్కడ పెట్టాననమాట. సో ఇలా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవడం మార్కెట్‌కి మళ్ళొకసారి వెళ్తూనే ఉంటామన్నమాట. వారమంతా తిరుగుతూనే ఉంటాము. ఏదో ఒకటి తెస్తూ ఉంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారా మల్లెపూల దండ. ఆ మల్లెపూల దండ వచ్చేసి పావు కేజీ 500 రూపాయలు. పావు కేజీ మల్లెపూలు 500 రూపాయలనమాట. సో ఇక్కడ కలశంగా వేశాను. ఇంకా అమ్మవారికి ఒక దండ అయితే వేశాను. సో పువ్వులైతే మరి చెప్పలేమనమాట. అంత రేటున్నాయి. చాలా రేటున్నాయి. చామంతి పువ్వులే పావు కేజీ కాదు కేజీ 400 ఏమో గల. అవును. ఇంకా ఇవన్నీ ఒక మార్కెట్ అయితే ఉంటుందండి. పూల మార్కెట్. అక్కడి నుంచి అయితే కొన్ని పూలైతే తెచ్చేసుకున్నాను. ఇంకా లోకల్‌లో కొన్ని పూలు అంటే లోకల్ మార్కెట్‌లో అంటే మాకు దగ్గరలో ఉండే మార్కెట్‌లో అరటి చెట్లు ఇవన్నీ తెచ్చుకున్నాననమాట. ఇంక ఫ్రూట్స్ అవన్నీ మా ఆయన తీసుకొచ్చేసారు. సో ఏదో వారమంతా ఫుల్ బిజీగానే ఉంటామనమాట. ఇంక వేరే పనులేమి ఉండవు. మాకు అమ్మవారి పనులే ఉంటాయన్నమాట. సో ఖాళీ అస్సలు లేదండి. పూలు తెచ్చుకోవడం, పూలు కుట్టుకోవడం, పెట్టుకోవడం, ఫ్రిడ్జుల్లో పెట్టడము ఇవే అనమాట. ఇంక తెచ్చిన వస్తువులన్నీ పెట్టుకోవడం, అలాగే అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ తీసి పెట్టుకోవడం, ఇంకా వాష్ అంటే ఈ గిన్నెలు తోముకోవడం అంటే అమ్మవారి సామాన్లు కానివ్వండి, ఇవన్నీ తోముకోవడం, కడుక్కోవడం ఇవే ఉంటుండే. ఫైనల్లీ అమ్మవారిని అయితే కూర్చోబెట్టేసాము. పూజ అయితే వ్రతం అయితే హ్యాపీగా మంచిగా పీస్ఫుల్గా చేసుకున్నాం. అదొక్కటి హ్యాపీ అనమాట. సో మా ఇంటి వారి లక్ష్మి పండుగ బాగుందా లేదా అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది మీ అందరికి నచ్చుతుందా లేదా అనేది. అందరికీ నచ్చుతుందిలేండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారనమాట, బాగా చేశారండి అనేసి. ఇలా ఇంత కష్టం వాళ్ళ కామెంట్లు వింటుంటే అమ్మయ్య బాగుంది కదా అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట. అమ్మవారు మంచిగా అనిపించారు అనేసి. సో నా శారీ వచ్చేసి అదే చెప్పాను కదా, ముందు షాపింగ్ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉన్నాను కదా, మల్లేశ్వరంలో
మల్లేశ్వరం సుదర్శన్ సిల్క్‌లో తీసుకున్నాననమాట ఇదే శారీ. నాకైతే ఆఫర్‌లో పడిందండి. ఆషాఢంలో తీసుకున్నామనమాట. ఆషాఢం ఆఫర్‌లో వచ్చింది. 30% 20% ఆఫర్ అనమాట. ఇది నార్మల్ కాదు, సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. 8000 శారీ వచ్చేసి 5700 అండ్ చేంజ్ పడిందనమాట. ఇలా మనకి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అంటే ఆఫర్‌లో ఉండేటప్పుడు వేరే వేరేవే ఏసేస్తారు. కాకపోతే మనం చూసుకోవాలండి అంతేనండి. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయితే మంచిగా చేసేసుకున్నాము. అమ్మవారిని చూసేయండి మీరు కూడా. అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద, నా మీదే కాదు అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఎప్పుడూను. సో, మా ఇంటి పూజ అంటే మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేయండి మరి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియో కంటిన్యూషను చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.